బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయములకు స్వాగతం. చక్కగా ఒక 45 నుంచి 60 మినిట్స్ వరకు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. దేవుని యొక్క నియమాలు, సూత్రాలు, సువార్తని అందరూ గమనించి గ్రహించుకొని ఆశీర్వాదాలు పొందుకొనవలసిందిగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు విశ్రాంతి దినం. లేఖనాల ప్రకారం పరిశుద్ధంగా ఆచరించవలసిన దినం అన్నమాట. ఈ రోజున ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వారందరూ డైరెక్ట్గా దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించుతున్నారు. ఈ దినాన్ని ప్రభువారు ఇశ్రాయేలుకి ఇవ్వకముందే ఏర్పాటు చేశాడు. ఇది దేవుని పరిశుద్ధమైన ఆజ్ఞ. దీన్ని అతిక్రమిస్తే పాపమే. ఎవరు దీన్ని అతిక్రమించకూడదు. ఈ రోజున ఎవరైతే ఆజ్ఞ ప్రకారం రెస్ట్ తీసుకుంటున్నారో వారందరూ దేవుని ఆజ్ఞను ఫాలో అవుతున్నారు, దేవుని చిత్తాన్ని ఫాలో అవుతున్నారు. దేవుని చిత్త ప్రకారం మనందరము నడవవలసిన వారమై ఉన్నాము. ఎవరైతే కావాలని తెలిసి కూడా ఈ ఆజ్ఞని అతిక్రమించుచున్నారో వారందరూ దేవుని యొక్క శిక్షకు గురవుతారని మాత్రం చెప్తున్నారు. ఎందుకని? ఇది దేవుని ఆజ్ఞ. ఎవరు ఫాలో అవ్వాలి? దేవుని రాజ్య పౌరులు ఫాలో అవ్వాలి. సో కాబట్టి ఈ రోజున ఎవరైతే రెస్ట్ తీసుకుంటున్నారో ప్రపంచవ్యాప్తంగా వారందరూ దేవుని ఆజ్ఞని ఫాలో అవుతున్నారు. వారందరూ దేవుని రాజ్య పౌరులు అవుతారు. మీరు ఏ దేశస్తులో ఎలా తెలుస్తుంది? మనం ఏ దేశస్తులో ఎలా తెలుస్తుంది? ఆ యొక్క దేశ చట్టాన్ని ఫాలో అయినప్పుడు మనం ఆ దేశస్తులమని తెలియపరచబడుద్ది. చాలామంది ఈ రోజున దేవుని రాజ్య పౌరులుగా కాకుండా వేరే రోజున ఫాలో అవుతూ వేరే చట్టానికి లోబడుతున్నారు. ఇప్పుడు మనం విశ్రాంతి దినం గురించి చెప్పినప్పుడు అందరూ చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే సెలవు లేదండి అంటారు. నిజమే, అది వాళ్ళ దేశ చట్టం. మన దేశ చట్టం ఏంటి? శనివారం 7వ రోజు. 7వ రోజు శనివారం వచ్చింది కాబట్టి ఈ రోజున ఫాలో అవుతున్నాం. ఏ రోజున వస్తే ఆ రోజున ఫాలో అవ్వాలి మనం. ఇది యూదులది అంటారు చాలామంది. యూదులది కాదు ఇది. యూదులు ఎప్పుడు వచ్చారు? అబ్రహాం దగ్గర నుంచి వచ్చారు. మరి అంతకుముందు కూడా ఉందిగా. ఇది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజున అందరూ ఎవరైతే దేవుని రాజ్య పౌరులుగా ఉన్నారో వారు ఈ రోజున పాటించి రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఇందులో క్వశ్చనే లేదనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి సువార్త ప్రకటన చేశాడు. సువార్త ప్రకటన చేసినప్పుడు కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. అర్థం కావాలని చెప్పేసి ఆయన ఉపమానాలు చెప్పాడు. ఎలాగైనా వినే వాళ్ళకి విషయం అర్థం కావాలి అని చెప్పేసి రకరకాలుగా ఉపమానాలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన యొక్క రాజ్యం గురించి చెప్పాడు. మీరందరూ రాజ్యంలోకి ప్రవేశించాలి అని చెప్పాడు. రాజ్య సువార్తను విని రాజ్యంలోకి ప్రవేశించాలి అని చక్కగా బోధించాడు యేసుప్రభువారు. అయితే ఎందుకు అలా బోధించాడు? రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏంటి? అందరూ గమనించుకోవాలి. రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏం లేదండి. ఆ రాజ్యం యొక్క చట్టాన్ని మనము పాటించాలి. ఎవరైతే రాజు ఆజ్ఞను అతిక్రమిస్తారో వారు రాజ్య బహిష్కరణ చేయబడతారు. యెహోవా ఒక రాజు. ఆయన చట్టాన్ని ఆదాము అవ్వకు ఇచ్చాడు. వాళ్ళు దాన్ని అతిక్రమించారు కాబట్టి ఆ యొక్క రాజ్య బహిష్కరణ కావించబడ్డారు. అందరూ స్పష్టంగా ఈ విషయాన్ని గమనించాలి. ఏ దేశంలో ఆ దేశ చట్టం ఉంటుంది. ఆ దేశ చట్టం ప్రకారం మరియు కల్చరు ఉంటుంది. ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మీరు చెప్పండి, మనం ఏ రాజ్య కల్చర్లో ఉన్నామో. ఎందుకంటే ఎక్కడున్న వాళ్ళు ఆ రాజ్యం యొక్క కల్చర్ని ఫాలో అవుతారు, ఆ రాజ్యం యొక్క చట్టాన్ని ఫాలో అవుతారు. కానీ
కొంతమంది దేవుని భక్తులు అని చెప్పుకుంటూ, దేవుని రాజ్యంలో చేరామని చెప్పుకుంటూ ఏమేమి ఫాలో అవుతున్నారో నేను కొన్ని చెప్తాను, అవి చూస్తే మీకు అర్థమైంది. ముందు వివాహాల దగ్గరికి వెళ్దాం. వివాహాలు అరేంజ్డ్ మ్యారేజెస్ అని కొన్ని ఉన్నాయి. మీకు అర్థం తెలుసా? అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే జాతకం చూసి వీళ్ళిద్దరికీ సెట్ అయిద్దా లేదా, సెట్ అయితే పెళ్లి చేయటం, సెట్ కాకపోతే పెళ్లి చేయకపోవటం, దీన్ని అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు. మామూలుగా పెళ్లి చూపులు చూసుకొని ఆ అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకోవటం, అది కాదు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే. యాక్చువల్గా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏంటి? అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం రెండు కలిస్తేనే మ్యారేజ్ చేసుకోవటం. ఇది ఎవరి సాంప్రదాయం? హిందువుల సాంప్రదాయం. మరి క్రైస్తవులు ఎందుకు ఆచరించుచున్నారు అరేంజ్డ్ మ్యారేజెస్? ఎందుకు మంచి రోజులు చూస్తున్నారు? నేను హిందువులనేం అంటలే, అది వాళ్ళ ధర్మశాస్త్రం, వారి ధర్మశాస్త్రం ప్రకారం వారు నడుచుకుంటున్నారు, వారిని మనమేం అనడానికి లేదు. కానీ బైబిల్ని ఫాలో అవుతున్నాము, బైబిల్లో ఉన్న దేవుడే మా దేవుడు, బైబిలే మా ధర్మశాస్త్రం అని చెప్పుకునే వాళ్ళని అడుగుతున్నాను నేను. మీరెందుకు వాళ్ళ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు? మంచి రోజులు చెడ్డ రోజులు చూస్తున్నారు. నలుగులు వేసుకుంటారు. నలుగులు అంటే ఏంటి? నలుగు యొక్క అర్థం తెలుసా అసలు? మీరు దేవుడికి ప్రార్థన చేసి నలుగు పెట్టేంత మాత్రాన అది దేవుడి నలుగు అయిపోద్దా? బైబిల్లో ఎవరైనా నలుగు వేసుకున్నారా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను, వినాలి జాగ్రత్తగా. మన దేశంలో మన చట్టం నిర్వహించబడాలి, వారి దేశంలో వారి చట్టం ఫాలో అవ్వాలి. దేవుని యొక్క రాజ్యంలో చేరిన పౌరుడు దేవుని ధర్మశాస్త్రాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఈ నలుగు, ఈ పెళ్ళిళ్ళు, ఈ తాళి, ఈ ప్రధానం, ఈ దండలు, ఇవన్నీ కూడా, ఈ ఆచారాలు కూడా బైబిల్లో ఎక్కడున్నవి? అవి ఎక్కడి నుంచి వచ్చినాయో మనందరికీ తెలుసు. అది హిందూ మత సాంప్రదాయాలు. మీరు కన్వర్ట్ చేసుకొని మార్చి ప్రార్థన చేసి చేసినంత మాత్రాన ఇక్కడ సాంప్రదాయాలు ఎలా అవుతాయి? దేవుని చట్టాన్ని ఫాలో అయినట్లు లెక్క కాదు. ఆ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని సాంప్రదాయాలు, 3 రాత్రులు నిద్ర. ఏం నిద్ర పట్టదా ఏంది? అక్కడ నిద్రలంట, ఇక్కడ నిద్రలంట, ఎక్కడెక్కడో నిద్రలంట. ఎవరిది అనుకుంటున్నారు ఈ సాంప్రదాయం? హిందువులది. ఏమండి, మీకు తెలుసో తెలీదో, ప్రతి సాంప్రదాయం వెనుక ఒక కారణం ఉంటుంది. ఒక దేవతకో ఒక దేవుడికో అది అర్పించే కార్యక్రమం. అది మీరెందుకు చేస్తారు? మనం ఎందుకు చేస్తాం వాటిని? పెళ్ళిళ్ళ దగ్గర జరిగే ఆచారాలు, సాంప్రదాయాలు, రిచువల్స్ అన్నీ కూడా బైబిల్లో లేవు. తాళెందుకు కట్టిస్తారు? ఇది మన సాంప్రదాయం. మన సాంప్రదాయం కాదు అది, అది హిందువుల సాంప్రదాయం. మెట్లు పెట్టిస్తారు. ఎందుకు? అది హిందువుల సాంప్రదాయం. నువ్వు ప్రార్థన చేసి మెట్లు పెట్టినంత మాత్రం నీ సాంప్రదాయం అయిపోద్దా? ఆలోచించాలి మనందరూ. బైబిల్లో లేదు. దేవుని రాజ్య పౌరులు దేవుని చట్టాన్ని ఫాలో అవ్వాలని చెప్తున్నాను నేను. మరణాల దగ్గరికి వెళ్దామండి. చిన్న దినము, పెద్ద దినము, దినాలు చేస్తారు. అసలు వాటి అర్థాలు ఎవరికైనా తెలుసా? హిందూ సాంప్రదాయాలు అన్నీ వాళ్ళకి అర్థాలు వాళ్ళకు ఉన్నాయండి, వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు వదిలేయండి. మీరెందుకు దాన్ని ఇంకా పట్టుకొని వేలాడుతున్నారు? మనిషి చచ్చిపోతే దీపాలు పెడతాం, సమాధుల దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవటం, దీపాలు చూడటం, చిన్న కర్మ చేయటం, పెద్ద కర్మ చేయటం. కర్మ తీసేసి దినమని పెట్టుకున్నారు, ఓకే. చిన్న దినం, పెద్ద దినము, ఇవన్నీ ఎవరి బైబిల్లో చేశారా? దేవుని రాజ్య పౌరులైతే చేయరు వీటిని. హిందువుల సాంప్రదాయం మీరెందుకు చేస్తున్నారని అడుగుతున్నానండి నేను. అది వాళ్ళ దేవతకి, వాళ్ళ దేవుడికి వాళ్ళు అర్పించే నైవేద్యం అండి. వాళ్ళ కార్యక్రమాలు ఏదో వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటున్నారు. నీకెందుకు? నువ్వు బైబిల్లో ఉన్న దేవుని భక్తుడు అని చెప్పి, దేవుని రాజ్య పౌరుడు అని చెప్పి చేస్తున్నావే, ఇది తప్పు అంటున్నాను నేను.
అరే, ఒక భర్తను పోగొట్టుకున్న స్త్రీ ఎన్ని రకాల సాంప్రదాయాలు చేస్తారు తెలుసా? స్వీట్లు తీసుకొచ్చి ఆమె నోట్లో పెడతారు, కొడుకులు పెడతారు. ఎక్కడవివి? ఈ సాంప్రదాయం ఎవరిది? ఆవిడ ఒక మూలను కూర్చోబెడతారు, బయటికి రానియరు, శుభకార్యాల్లో పాల్గొనకూడదంట ఆవిడ. ఎక్కడ ఇవన్నీ? మనం ఎందుకు ఫాలో అవుతాం నాకు అర్థం కావట్లేదు. దేవుని రాజ్య పౌరులు ఎందుకు ఫాలో అవుతాం నాకు అర్థం కావట్లేదు. మీకన్నా అర్థమవుతుందా వినేవారికి? హిందువులు వాళ్ళ సాంప్రదాయం వాళ్ళు ఫాలో అవుతున్నారు. నేను వారిని ఏమీ అంటలేదు. వారి సాంప్రదాయం వారిష్టం. మీరెవరు? మీరు కూడా హిందువులా? లేకపోతే దేవుని రాజ్య పౌరులా? దేవుని రాజ్య పౌరులు అయితే దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోండి. వాటి ప్రకారం ఎందుకు నడుచుకుంటున్నారు? ఆవిడని తీసుకెళ్ళి మళ్ళీ చర్చిలో పడుకోబెడతాం, 3 రాత్రులు నిద్ర చేయటం, నిద్ర చేయకపోతే ఎవరింటికి వెళ్ళకపోవటం, మళ్ళీ బయట వాళ్ళు రక్త సంబంధులు అందరూ వచ్చి ఏదో ఒకటి ఆవిడికి ఇవ్వటం. ఎందుకని? కీడు జరుగుద్ది. హిందూ సాంప్రదాయాలు ఎందుకు ఫాలో అవుతున్నారండి మీరు? పని చేయట్లేదన్నమాట. దేవుని రాజ్య పౌరులు దేవుని చట్టాన్ని ఫాలో అవ్వాలి. అంతేకాదు, కొత్త ఇల్లు కట్టుకుంటారండి. కొత్త ఇల్లు కట్టుకొని పాలు పొంగిపోతే అరిష్టమా? కీడు జరుగుద్దా? ఎక్కడ రాసిందే బైబిల్లో? మీ దేవుడు చెప్పలేదే. మీకు ఎన్ని వచనాలు ఈరోజు చూపించబోతున్నానో ఒకరి తర్వాత ఒకటి చూడండి. మీరు ప్రభువారు స్పష్టంగా ఏం చెప్పారో మనకి, దేవుని రాజ్య పౌరులు ఎలా ఉండాలో చెప్పాడు మనకి. అవన్నీ చూపిస్తాను మీకు. కొత్త ఇల్లు అయితే పాలు పొంగించటాలు, వాస్తు చూడటాలు, మంచి రోజు చెడ్డ రోజులు చూడటాలు, ఇవన్నీ వాళ్ళవండి. యేసు ప్రభువుని దేవునిగా లేకపోతే దేవుని కుమారుడిగా, యేసు ప్రభువుని ఫాలో అయ్యే వారిగా మీరు ఉండి వీటిని ఎందుకు పాటిస్తున్నారు? వీటిని ఎందుకు ఆచరిస్తున్నారు? ఆలోచించాలి ఈ రోజున. నెక్స్ట్ పుష్పవతి అవంగాలను ఏం చేస్తాం మనం? హిందూ మత సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాం. కానీ మీరేమన్నా దేవుని వాక్యం నుంచి ఫాలో అవుతున్నారా? దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఆ రోజుల్లో ఎందుకు అట్లా సంబరం చేసేవాళ్ళు తెలుసా మీకు? తెలిస్తే మీరు అదిరిపోతారు. చెయ్యకూడదు. అందుకే అవన్నీ ఒక దేవతలకు, వాళ్ళ దేవుళ్ళకు ఏదో నైవేద్యం ఏదో చేస్తున్నారు. మీరు వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయటం? మా పిల్ల పెళ్ళికి రెడీగా ఉందని చెప్పడానికి చేస్తారండి వాళ్ళు. తెలుసా మీకు? అసలు అందరికి తెలియపరచడం అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పే ప్రతి ఒక్కటి విడమర్చి ఇక్కడ నేను చెప్పలేను. మీరు వెళ్ళి రీసెర్చ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఒక దేవతకు, ఒక దేవుడికో వాళ్ళు చేసే ఆరాధన, వాళ్ళు చేసే ఆచారము, వాళ్ళు చేసే బలి, సాక్రిఫైస్ అయ్యి ఉంటాయి. చూసుకోండి వెళ్ళి. అన్నీ నేను విడమర్చి చెప్పలేను. కొన్ని చెప్తే బాగా కూడా. గర్భవతి అయినప్పుడు ఒక స్త్రీ గర్భవతి అయితే ఎన్ని ఆచారాలు? అన్ని ఆచారాలు చేయటం అవసరమా? ఎన్ని రకాల ఆచారాలు. ఆ బేబీ పుట్టక ముందు కొన్ని ఆచారాలు, బేబీ పుట్టిన తర్వాత కొన్ని ఆచారాలు. ఎక్కడవండి ఈ ఆచారాలు? బైబిల్లో ఉన్నవా? దేవుని రాజ్యంలో ఇలా ఫాలో అవ్వాలని నీ దేవుడు నీకు చెప్పాడా? అన్యుల ఆచారాలు నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు? ఎందుకంటే నాకు తెలుసు ఎందుకు అన్యజనుల ఆచారాలు ఫాలో అవుతున్నారంటే వాళ్ళు ఇంకా అన్యజనులే కాబట్టి. క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళందరూ హిందూ మత సాంప్రదాయాలు ఎందుకు ఫాలో అవుతారంటే వాళ్ళు ఒరిజినల్గా మారు మనసు పొందలేదు కాబట్టి ఇంకా హిందూ మత సాంప్రదాయాలను పట్టుకొని వేలాడుతున్నారు. సింపుల్ రీజనింగ్ అది. వారు నిజంగా మారు మనసు పొందితే యేసు ప్రభు అడుగుజాడల్లో నడుస్తారు. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారు. డబ్బులు చుట్టూ ఉన్న ఆచారాలు తెలుసా? ఎడం చేత్తో డబ్బులు ఇవ్వకూడదు, కుడి చేత్తో ఇవ్వాలి. కుడి చేత్తో శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, లక్ష్మి వెళ్ళిపోద్దాం మన ఇంటి నుంచి.
బోణి కొట్టేటప్పుడు అదొకటి. మళ్ళీ ఎన్ని డబ్బుల ఆచారాలు! ఇవన్నీ మనవి కాదు కదా. హిందూ మత సాంప్రదాయాలు ఇవన్నీ వారికి వదిలేయండి అని చెప్తున్నాను నేను. వాళ్ళని కూడా ఏమంటున్నా నేను, అవి వాళ్ళకి వదిలేయండి. మనము దేవుని రాజ్య పౌరులము. దేవుని రాజ్యములో మనకు చెప్పబడిన ఆచారాలు సాంప్రదాయాలు ఫాలో అవుదాం. అది నేను చెప్తుంది. ప్రయాణాలు మంచి రోజు చూసుకొని ప్రయాణం చేద్దాం. మంచి రోజా? నా భార్య నాకు ఎదురు రావాలి, మంచి శకునం. శకునమేంది? శకునం అది హిందూ మత సాంప్రదాయం. మనకి శకునాలు ఏమీ లేవు. భర్త చచ్చిపోయిన వాళ్ళు కానీ భార్య చచ్చిపోయిన వాళ్ళు కానీ ఎదురు రాకూడదంట. శకునం అంట. పిల్లి ఎదురైనా కానీ, నల్ల పిల్లి ఎదురైనా కానీ, గడప మీద కూర్చొని హచ్ అని తుమ్మినా కానీ, ఎక్కడవి ఇవన్నీ? హిందూ మత సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలు. మీరెందుకు ఇంకా ఫాలో అవుతున్నారు? మీరు ఎవరు? ఫాలో అయితే మీరు కూడా హిందువులే. చూడండి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, నేనే కులాల్ని చేశాను అని. ఇప్పుడు ఎవరైనా కులాలు ఫాలో అవుతూ ఉంటే, మేము మాలోళ్ళము, మేము మాదిగోళ్ళము, మేము కమ్మోళ్ళము, మేము కాపులము, మేము బ్రాహ్మణులము, మేము బలిజ అని రకరకాలుగా మీరు చెబుతూ ఉంటే, మీరు ఏ దేవుడు చెప్పింది ఫాలో అవుతున్నారు? మన గ్రంథం ఏం చెప్పలేదు, బైబిల్ ఏం చెప్పలేదుగా. మనుస్మృతి అనే గ్రంథము ఈ యొక్క కుల వ్యవస్థ గురించి చెప్పింది. అంటే మీరు మనుస్మృతిని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. పైకేమో క్రైస్తవులని చెప్తారు, పైకేమో మా దేవుడు బైబిల్లో ఉన్నాడని చెప్తారు, బైబిల్ దేవుడే మా దేవుడని చెప్తారు. పైకేమో ఫాలో అయ్యేదేమో ఈ లోక సాంప్రదాయాలు, వేరే మత సాంప్రదాయాలు. మేము మాలోళ్ళం, మేము మాదిగోళ్ళం. మాదిగోళ్ళం ఏంది? ఇంకా టూ మచ్ అండి వీళ్ళు. మేము క్రైస్తవ మాల, మేము క్రైస్తవ మాదిగా, మేము క్రైస్తవ కాపు, మేము క్రైస్తవ కమ్మ. దారుణం అండి ఇది. అసలే కులాలు లేవంటే ఇలాంటి. నేను ఈ మధ్యనే విన్నాను, అప్పికట్లలో ఒక సంఘం ఉందంట, యేసు ప్రభువారి సంఘం. అది కేవలం కమ్మోళ్ళకి మాత్రమేనంట. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళకూడదంట. చూసారా? కుల ప్రాతిపదికన యేసు ప్రభువారి సంఘం. కులాలేమో వేరే మతానికి సంబంధించినవి, ఫాలో అయ్యేదేమో దేవుని ధర్మశాస్త్రం ప్రకారమా? ఇదేంటండి? అర్థమవుతుందా నేను అడిగేది మిమ్మల్ని? బైబిల్లో ఉన్న దేవుడు అన్యజనుల ఆచారాలు కానీ, సిద్ధాంతాలు కానీ, రిచువల్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ, పండుగలు కూడా ఏవి ఫాలో అవద్దన్నాడు. మీరు అన్యజనుల పద్ధతులు స్వీకరించవద్దు అన్నాడు. వారి సిద్ధాంతాలు ఏదో వాళ్ళు ఫాలో అవుతున్నారండి, మీకెందుకు అసలు? కాబట్టి ఈ రోజున అందరూ ఆలోచించాలి. క్రైస్తవులని చెప్పుకుంటారు, ఫాలో అయ్యాయో అన్ని హిందూ మత సాంప్రదాయాలే. అవునులే, అక్కడి నుంచే వచ్చారు, మరి వదిలించుకోరే. మరి ఇప్పుడు మారారు కదా, పూర్తిగా మారండి. మళ్ళీ సగం మారడం దేనికి? మారితే పూర్తిగా మారండి, లేకపోతే అందులోనే ఉండండి. పిల్లకు పెళ్లి చేయాలంటే జాతకం చూడాలి, మంచి రోజులు చూడాలి. ఇల్లు కట్టాలంటే ఆ పంతులను పిలిపించి ఆ పునాదిరాల్లో రకరకాల ధాన్యాలు వేసి ఏదో ఆ పూజల్లాగా చేసి, ఎందుకు అవన్నీ? మళ్ళీ పక్కగా పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థనలు చేయటాలు. అసలు బుర్ర ఉండే పనులు చేస్తున్నారా? దేవుడు పరిశుద్ధుడు. బైబిల్లో ఉన్న ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మీరు నా రాజ్యములోకి ప్రవేశించాలి. నా రాజ్యములోకి ప్రవేశించి నా రాజ్యములో ఉన్న చట్టం ప్రకారం జీవించాలి. చాలామంది అంటారు అది యూదులదండి. అసలు యేసు ప్రభువారు ఎక్కడ ఆజ్ఞలు ఇచ్చాడో చెప్పండి. మనందరికీ తెలుసు, సీనాయి పర్వతం దగ్గర తండ్రి అయిన దేవుడు పైనుండి కిందకు దిగి వచ్చి తన వేలితో 10 కమాండ్మెంట్స్ రాసి
ఇంకా కొన్ని ఆజ్ఞలు మోషేకి చెప్పి, ఇదిగో మోషే నువ్వు వెళ్ళి వాళ్ళకు చెప్పు, ఇవే నా ఆజ్ఞలు, వీటి ప్రకారం ఇదే నా ధర్మశాస్త్రము, వీటి ప్రకారం మీరు జీవించాలి అని స్పష్టంగా ఒక నిబంధనలో చెప్పాడు. కొత్త నిబంధన వద్దాం. కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఎక్కడ నీకు ఆజ్ఞలు ఇచ్చాడు, ఇవే మీరు పాటించవలసిన ఆజ్ఞలు, పాత నిబంధనవి తీసివేయండి అని ఎక్కడ చెప్పాడు? ఎక్కడా చెప్పలా. పైగా ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయటకు రాలేదు, నేను పాటించుటకు మీ చేత పాటింపజేయడానికే వచ్చాను. అది యేసు ప్రభువారు చెప్పింది. కానీ ఈ క్రైస్తవ్యం ఏమంటుంది? మనం ఈ ధర్మశాస్త్రం పాటించిన అవసరం లేదు, యేసు ప్రభువారు పాటించేశారు. అర్థం పర్థం లేనోళ్ళు. జాగ్రత్తగా గమనించండి. అందుకే నేను ఎప్పటి నుంచి చెప్తాను, క్రైస్తవ సంఘాలు నిజమైన క్రీస్తు సంఘాలు కాదు. క్రీస్తుని ఫాలో అవట్లా, వాళ్ళు క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతున్నారు. అది ఎప్పుడు స్టార్ట్ చేయబడింది? 4వ శతాబ్దంలో ఒక రోమన్ చక్రవర్తి ద్వారా డిజైన్ చేయబడి, ఆర్కిటెక్ట్ చేయబడి స్టార్ట్ చేయబడింది. రాత్రికి రాత్రే వారు రోమా మతంలో ఉన్న ఫాదర్లు అంటే పాస్టర్స్ వాళ్ళందరూ క్రైస్తవ మతం పాస్టర్స్ అయిపోయారు రాత్రికి రాత్రే. అతను క్రియేట్ చేశాడుగా, అతను తన రాజ్యం కోసం చేసుకున్నాడు. ఎందుకంటే రాజ్యంలో 2-3 మతాలు ఉండకుండా ఒకటే మతం ఉంటే ఎవరు తన్నుకోరు, ప్రశాంతంగా ఉంటుందని ఆయన ప్లాన్ ఆయన వేసుకున్నాడు. ఆ ప్లాన్కి పడిపోయిన వారు ఎవరు? క్రీస్తుని వెంబడించువారు పడిపోయారు ఆ ప్లాన్లో, అది మార్గంలోకి వెళ్ళిపోయారు. ఈ రోజున అందరూ గమనించాలి, మీరు పాటించుచున్న ఆచారాలు, మీరు చేయుచున్న పనులు, పండుగలు అన్నీ నీ దేవుడు నీకు ఆజ్ఞాపించాడా? ఎందుకంటే పౌలు గారిని ఒకరోజు ఒక అతను అడుగుతాడు, పౌలు గారిని, ధర్మశాస్త్రం ఏం చెప్పుచున్నది అంటాడు ఆయన. వి ఆల్ నీడ్ టు ఫాలో ద ధర్మశాస్త్రం, ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇండియాలో ఉంటే ఇండియా చట్టం ప్రకారం నడుచుకోవాలండి, అంతే కదా. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే జైలు వేస్తారు. అలానే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే దేవుని రాజ్య చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఏ ఆజ్ఞ కూడా తొలగింపబడలేదు. కొన్ని ఆజ్ఞలు సవరించబడ్డాయి. ఎలా అయితే రుబ్బురోలు పిండి రుబ్బటానికి వాడే దినముల నుంచి ఇప్పుడు మిక్సీ గ్రైండర్ వాడే పద్ధతిలోకి వచ్చాం కదా, ఆ విధంగా కొన్ని మార్చబడ్డాయి అంతే. కానీ ప్రిన్సిపల్ మారదు. ప్రిన్సిపల్ ఏంటి? ఒక పప్పుని పిండి చేయాలంటే రుబ్బాలి, దాన్ని రుబ్బి పిండి చేసుకోవాలి. ప్రిన్సిపల్ అది. సో ఇదే ప్రిన్సిపల్ని వాడి మిక్సీ తయారు చేశారు, గ్రైండర్ తయారు చేశారు, ఇంకా చాలా తయారు చేశారు. ప్రిన్సిపల్ మారదు. ఈ రోజున ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఎందుకని? అబద్ధం ఆడమని ధర్మశాస్త్రం చెప్పుచున్నదా? ఆడవద్దని ధర్మశాస్త్రం చెప్పుచున్నదా? ఆలోచించుకోవాలి. అది వద్దని చెప్తుంది, నువ్వు చేస్తే అతిక్రమించినట్లే. సో చాలా పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ మోడర్నైజ్గా, ప్రిన్సిపల్ అదే, మార్చటం జరిగింది. కానీ ఆజ్ఞను తీసివేయటం కుదరని పని. అర్థమవుతుందా? బైబిల్లో ఉన్న ఏ ఆజ్ఞని ఎవ్వరు ఎప్పుడు తీసివేయలేరండి. కేవలము ఆచారం, ప్రొసీజర్ మారుద్ది. ఆచారం అంటే ఏంటి? ప్రొసీజర్. గుండె కొట్టుకుంటూ ఉంటుందండి, మనం బ్రతుకుతాం. వెంటిలేటర్ మీద మనిషిని పెట్టారనుకోండి, అయినా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, అప్పుడు బతుకుతారు. ప్రిన్సిపల్ ఒకటే, గుండె కొట్టుకుంటూ ఉంటే మనిషి బతుకుతాడు. అది మీరు వెంటిలేటర్ మీద పెట్టి చేయొచ్చు, మామూలుగా పీల్చుకుంటా కూడా చేయొచ్చు. సో కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎప్పటికీ తొలగించబడదు. అందరూ అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు దాన్ని తొలగించలేడు కూడా. దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రము ఎవ్వరు తీసివేయలేరు, అందరూ ఫాలో అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు విశ్రాంతి దినము. ఎవరైతే విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతున్నారో వారు దేవుని రాజ్య పౌరులు. ఎవరైతే ఫాలో అవ్వలేకపోతున్నారో, ఫాలో అవటం లేదో, వాళ్ళు దేవుని రాజ్య పౌరులు ఎలా అవుతారు? అవరు. కుంటి సాగులు ఎన్నో చెప్తూ ఉంటారు.
విశ్రాంతి దినం మనుషుల కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు కదా అన్నాడు కదా ప్రభువారు అని. కనీసం దాని అర్థం కూడా అర్థం చేసుకోలేని వారు ఉన్నారు ఈ రోజునంటే చాలా నవ్వు వస్తూ ఉంటుంది. ఆహారం మనుషుల కొరకే కానీ మనుషులు ఆహారం కొరకు కాదు అంటే ఆహారం తినడం మానేద్దామా? భూమి మనుషుల కొరకే కానీ మనుషులు భూమి కొరకు కాదు, భూమిని తీసేద్దామా? కామన్ సెన్స్ కూడా ఉపయోగించలేని పరిస్థితుల్లో ఉన్నవారు చెప్పిన లాజిక్లు విని నమ్ముతున్నారా మీరు? గుడ్డివాడు త్రోవ చూపితే గుడ్డివాడు ఆ త్రోవ తీసుకున్నవాడు ఇద్దరు ఎలా అయితే గుంటలో పడతారో అలా మీరు కూడా గుంటలో పడుతున్నారు. చూసుకోండి క్రైస్తవ మతస్థులారా, అందరూ ఈ రోజున అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యము అంటే ఒక దేశము, అందులోకి నీవు నేను ప్రవేశించాలని యేసు ప్రభువారు ఈ రోజునే కోరుతున్నారు, ఇక్కడే కోరుతున్నారు. ఒకరోజు యేసు ప్రభువారు దెయ్యములను వెళ్ళగొడతాడు. ఆ తర్వాత శిష్యులు కూడా కాపీ చేస్తారు, వాళ్ళు కూడా దెయ్యం వెళ్ళగొడతారు. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ప్రభువారు సంతోషపడతారు. దేవుని వేలితో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నవి అంటే దేవుని రాజ్యము భూమి మీదకి వచ్చేసినట్లే అని చెప్తాడు. ఇప్పుడు కూడా దేవుని రాజ్యం ఇక్కడే ఉంది, అది కంటికి కనబడదు. ఎందుకంటే దాని పౌరులు ప్రస్తుతం లేరు, దాని అంబాసిడర్స్ మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. చూసారా, కేవలం రాయబారుల వర్కే జరుగుతుంది. యేసుప్రభువు వారు తిరిగి వచ్చినప్పుడు దేవుని రాజ్యం అఫీషియల్గా ఎస్టాబ్లిష్ చేయబడుద్ది. అప్పటి వరకు దేవుని రాజ్యం భూమి మీద ఉన్నా కూడా లేనట్టే, కంటికి కనబడదు. ఎందుకంటే ఆ రాజ్య రాయబారులు మాత్రమే ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది? చూడండి, ఏదన్నా మీరు మెసేజ్ విన్నప్పుడు అందులో పాయింట్ ఉండాలి, సెన్స్ ఉండాలి, ఇంటలెక్చువల్ థింగ్స్ ఉండాలి. ఏదో బల్లగొట్టి అరిసి చెప్పితే కాదు కదా, పాయింట్ ఉండాలి. చూడండి, ఇది ఒక ధర్మశాస్త్రం, అంటే ఒక రాజు ఇచ్చిన ధర్మశాస్త్రం, ఒక రాజ్యానికి సంబంధించింది. దీన్ని ఆయన రాజ్యంలో ఫాలో అవ్వాలి. ఇది సెన్స్. వేరే మత సాంప్రదాయాలను తీసుకొచ్చి ఫాలో అవుతున్నారంటే సెన్స్ ఉందా? అసలు సెన్స్ లేదు. పైగా ఏమంటున్నారు తెలుసా వాళ్ళు? అక్కడ నిద్రలు చేయాలి, ఇక్కడ నిద్రలు చేయాలి, కీడు కలుగుద్ది, గాడిద గుడ్డు కలుగుద్ది. ఏవి కలగవు. ఇవన్నీ వేరే మత సాంప్రదాయాలు. అవి కనుక నిజమైతే మన దేవుడు బైబిల్లో రాసి ఉంచేవాడు ఏం చేయాలో ఏం చేయకూడదు. కొన్ని ఉన్నాయి, ప్రభు చెప్పిన సిద్ధాంతాలు ఆచారాలు ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి. మనం అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు యేసు ప్రభువారి తండ్రి అయిన దేవుడు ఏవేమి విషయాలు మనకి చెప్పాడో, ఏవేమి విషయాలు పాటించమన్నాడో, ఏమేమి వద్దన్నాడో అవన్నీ క్లియర్గా చూద్దాం. బైబిల్ అందరూ తీయండి, ఓపెన్ చేయండి, ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. మీరు ఆశ్చర్యపోతారు. మొట్టమొదటిసారిగా దేవుని యొక్క రాజ్యం భూమి మీద ఇశ్రాయేలులకు ఇవ్వబడింది. వారికి ఇచ్చినప్పుడు వారికి ఏమేం చెప్పాడు, ఎలా ఫాలో అవ్వమన్నాడు, ఎలా తినమన్నాడు, ఎలా బట్టలు కట్టమన్నాడు, ఏ ఆచారాలు ఫాలో అవ్వమన్నాడు, అవన్నీ క్లియర్గా ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, లేవి కాండము 18వ అధ్యాయం 3వ వచనం. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. ఫస్ట్ పాయింట్ చూడండి ఎట్లా ఉందా. ఓ ఇశ్రాయేలులారా, మీరు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు గడిపొచ్చారు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఐగుప్తు దేశ ఆచారాల చొప్పున మీరు చెయ్యకూడదు. స్టాప్. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. మీరు ఏ దేశంలోకి అయితే ఇప్పుడు ప్రవేశించారో ఆ దేశం కూడా కొన్ని ఆచారాలు కలిగి ఉంది, వాటి ప్రకారం కూడా మీరు చేయకూడదు. ఐగుప్తులో వీళ్ళు ఉన్నారు, ఐగుప్తు నుంచి కానాన్ దేశం వచ్చారు. కానాన్ దేశంలో కొంతమంది నివసిస్తున్నారు. అప్పటికే వాళ్ళని తరిమి ఇశ్రాయేలులకి దేశం ఇచ్చాడు ప్రభువారు. ఇప్పుడేమన్నాడు,
అటు ఐగుప్తు కానీ ఇటు కానాను దేశపు ఆచారాలు కానీ మీరు చెయ్యకూడదు. మనం అందరం అండి హిందూ మత సాంప్రదాయంలో నుంచి ఇప్పుడు ఇటు వచ్చాము. కొన్ని పెట్టుకుంటాము, హిందూ మత సాంప్రదాయాన్ని చేస్తాము అంటే ఒప్పుకుంటాడా దేవుడు? ఇక్కడ ఒప్పుకోవట్లేదు కదా, ఐగుప్తు వాళ్ళని ఒప్పుకోవట్లే. అందరూ గమనించాలి. వారి కట్టడలను బట్టి నడవకూడదు అంటే ఏంటి చెప్పండి? కట్టడలు అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? స్టాచ్యూస్. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్స్, దాన్ని బట్టి నువ్వు నడవకూడదు. ఏమండి నేనా చెప్తుందండి? సాక్షాత్తు దేవుడైన యెహోవా చెప్తున్నాడు, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. ఏమన్నాడు? మీరు నా విధులు, నా కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. మీ దేవుడినకు నేను యెహోవాను. ఇంగ్లీష్లో ఏమంటుంది? ఐఎమ్ ద లార్డ్ యువర్ గాడ్. స్పష్టంగా ప్రభువారు చెప్పుతున్నాడు. నెక్స్ట్ లైన్ కూడా చూద్దాం. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను. స్పష్టంగా ఉందా లేదా? ఐగుప్తు కానీ కానా కానీ మీరు ఏ మత సాంప్రదాయాలు కానీ నో, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. ఐ యామ్ ద ఓనర్, ఐ యామ్ ద లార్డ్ అంటున్నాడు ప్రభువారు. స్పష్టంగా ప్రభువారు ఏం చెప్తున్నారు? అందరికి అర్థమైందా? లేదండి, కొన్ని నిద్రలు చేసి వస్తాము, అక్కడ 3 నిద్రలు చేసి ఇక్కడ 7 నిద్రలు చేస్తాము. చేయకపోతే ఏమైంది? అవి ఎవరి సిద్ధాంతాలు? బంధువులంతా చెయ్యి గడిగిద్దాము, చెయ్యి గడిగిపోతే మేము ఒప్పుకోము ఈ సమాజంలో వీళ్ళని. ఈ చెయ్యి గడుగుటాలు ఏడు నుంచి వచ్చాయి? చెయ్యి కడిగిపోతేనంట అసలు ఒప్పుకోరంట. పాపం అమాయకులైన కొంతమంది స్త్రీలు ఉన్నారు, భర్త పోగొట్టుకున్న వాళ్ళు. సమాజంలో వాళ్ళు ఆమెని కాకులల్లే పొడుస్తున్నారు. ఏమని? ఒక్కదాని వెళ్తున్నావు నువ్వు, ఒక్కదాని మళ్ళీ ఏమి జరగనట్టు తిరుగుతున్నావా? మరి ఏం చేయమంట? 4 నేసుకొని రౌడీలా తిరగమంట, గ్యాంగ్ని. చూసారా ఎలాంటి సిద్ధాంతాలు? ప్రభువారు చెప్తున్నాడు, నో, అన్యజనుల సిద్ధాంతాలు నో. నెక్స్ట్ వచనం, లేవి కాండము 20:23. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడవకూడదు, వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీ ముందు ఎవరినైతే ఉండకుండా ఎల్లగొడుతున్నానో మీరు వారి ఆచారాలు ఫాలో అవ్వకూడదు. ఎవరాళ్ళు? చాలామంది ఉన్నారు, లిస్ట్ తర్వాత వచ్చింది చూద్దాం. చాలామందిని ఎల్లగొట్టాడు ప్రభువారు ఆ ప్రదేశం నుంచి. ఓకే, ఆ ప్రదేశంలో వాళ్ళు పాటించే ఆచారాలను పాటించకూడదు. ఇప్పుడు ఫాలో అవుతుంది అందరూ అదే కదా. ప్రధానం తీసుకెళ్ళాలి, ప్రధానం లిస్ట్ ఇవ్వండి. ఎంత ఉంటుంది? శాంతాడు ప్రధానం లిస్ట్ అంట. శాంతాడు అంటాడు. ఎక్కడదండి? బైబిల్లో చెప్పారేంది? అదేదో సినిమాలో చెప్పినట్టు 4 రైక ముక్కలు, ఒక చీలి బిందె, ఒక ఇత్తడి కాగు, ఇవన్నీ చెప్తుంది సినిమాలో చెప్పినట్టు. అవన్నీ లిస్ట్ చెప్పాలి. ఇప్పుడు ఎక్కడదే ఆచారం? ఇవన్నీ ఇశ్రాయేలీలు ఫాలో అయ్యారా? దేవుని బిడ్డలు ఫాలో అయ్యారా? ఇంకా మీరు అవి అతుక్కొని ఎందుకుంటున్నారు? అతుక్కొని ఉండదలుచుకుంటే అందులోకి వెళ్ళండి. ఎవరు కాదన్నారు? అందులోకి వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు కాదన్నారు? ఆలోచించాలి ఈ రోజున. నెక్స్ట్ వచనం, ద్వితీయోపదేశ కాండము 12:29 వచనం. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని వారి దేశములో నివసించుచున్నప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనుచుండగా జాగ్రత్తగా ఉండవలెను. ఎవరికన్నా అర్థమైందా అక్కడ ఏం చెప్పారు ప్రభువారు?
అక్కడ ప్రభువారు నీకు ఇచ్చిన దేశంలో ఎవరినైతే వెళ్ళగొట్టాడో వాళ్ళు వెంటబడి వెళ్ళి వారి దేవతల్ని పూజించటం, వారి దేవత ఆచారాలను చేయడం చెయ్యకూడదు అంటున్నాడు ప్రభువారు. జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. 31వ వచనం కూడా చదువుతాను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. విజయవాడలో హిందువులకి ఒక తల్లి, ఒక స్త్రీతో ఒక పెద్ద దేవాలయం ఉంది. ఓకే, అది ఎప్పటి నుంచో ఉంది, అందరికీ తెలుసు. విజయవాడలో కొంచెం ఇటు తిరిగితే బైబిల్లో ఉన్న యేసుప్రభు వారి తల్లి పేరట కూడా సేమ్ లెవెల్, సేమ్ ఎత్తు, సేమ్ లాగా కొండలాగా పెట్టి ఆరాధన మొదలుపెట్టారు. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా అయ్యే జరుగుతున్నాయి. ప్రభువారు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ 31వ వచనం. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గుర్తు చేయవలదు. ఏలైనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. యాస్టీజ్గా మళ్ళీ నాగపట్నంలో, నాగపట్నం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? చేతులు ఎత్తండి. నాగపట్నం వెళ్ళిన వాళ్ళు. మేము వెళ్ళాం చిన్నప్పుడు, మాకు తెలియకుండా 5 సార్లు మా డాడీ తీసుకెళ్ళాడు. 5 సార్లు తీసుకెళ్ళాడు. ఏమనుకుంటున్నారు మరి? ఎంత పవర్ఫుల్గా ఉన్నదో ఆ నాగపట్నం క్రైస్తవుల మీద ప్రభావం. పాయింట్ ఏంటి? అన్యజనులు వారి దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడికి, అంటే యెహోవాకు చేయకూడదు. వాళ్ళ దేవుడికి పుట్టినరోజు చేసుకుంటారండి, వారి దేవతకు ఏమేమో చేసుకుంటారు. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా మొదలెట్టారు కదా, అదే ప్రభువారు వద్దంటున్నాడుగా. ఈ వచనం చూపించండి క్రిస్మస్ చేసేవాళ్ళకి. వేరే దేవతకి దేవుళ్ళకి పుట్టినరోజులు చేస్తున్నారని చెప్పేసి మీ దేవుడికి కూడా పుట్టినరోజు చేయటం అనేది ప్రభువారు వద్దంటున్నాడు ఇక్కడ. అందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచనం కదా, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. నువ్వు అసలు నేర్చుకోకూడదు వాటిని. మా టోనీ దగ్గరికి సార్ వచ్చి అడిగారు, మిడ్ ఎగ్జామ్ నేను లెటర్లో క్లియర్గా రాశానండి, మా బాబు ఓన్లీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ లేదా అంతకు కావాలంటే ప్రీ ఫైనల్ కూడా రాస్తాడు, అంతవరకే. మిగతా ఏ ఎగ్జామ్స్ రాయడు. ఇంకొకసారి అడగద్దు, ఫుల్ స్టాప్. ఎందుకంటే మాకేది ముఖ్యం? దేవుని ఆజ్ఞ ముఖ్యం. భయపడటం లేదు. భయపడితే దేవునికే భయపడతాం, ఇంకెవరికి భయపడతాం లేదు, అంతే. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా స్పష్టంగా చెప్తున్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? ఏమన్నా చూడండి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. ఇంకా చాలా కింద ఉన్నది, అవన్నీ మనకు అవసరం లేదు. అవి ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఈ రోజున క్రైస్తవులని చెప్తారు, సోది చెప్పించుకుంటారు, శకునాలు దోస్తారు, జాతకాలు చూపించుకుంటారు, రకరకాలు. ఇంకా నేనంటారు అది వాళ్ళవి కదా, వాళ్ళకి ఇచ్చేయండి, మనకెందుకు? ఆలోచించండి. ఇక్కడ ఏం రాయబడిందో చూడండి, 10వ వచనం కూడా చూడండి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, చూసారా, శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను కానీ సర్పశకునములు కానీ చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలికునినైనను కర్ణ పిచాచి నడుగువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఆ లిస్టు ఇంపార్టెంట్గా అండర్లైన్ చేసుకోండి. ఈ సోద చెప్పించుకోకూడదు.
ఈ శకునాలు, ఈ జాతకాలు నో. ఇవన్నీ దేవుడైన యెహోవా స్పష్టంగా దేవుని రాజ్య పౌరులకి చెప్తున్నాడు, మనకే చెప్తున్నాడు. సర్పశకునం చూడండి, సర్పశకునముల గురించి ఇక్కడ రాయబడింది. పాము అంట పగబెట్టుద్దంట. మీ ఇంట్లోకి వచ్చింది పాము పగబెట్టి. పాము కళ్ళే కనపడవు, పాము ఏం పగబెట్టుద్ది? పాముకి చెవులే లేవు, పాముకి ఏం వినపడుద్ది? మాయ చేసేవాడు మిమ్మల్ని ఎట్లయినా మాయ చేస్తారు. యాక్చువల్గా పాము పాలు తాగితే చచ్చిపోద్దంట, తెలుసా మీకు? పాము పాలు తాగదు. పాముకి పాలు పడవు. మీరు అది పాలు తాగిందంటే చచ్చిపోవడం. అది ఎన్ని మోసాల మధ్య మనం జీవిస్తున్నాము. పాముకి పగలేదు, పాముకి చెవులు లేవే కనపడవు. అది చూసిన బోజర కనపడుద్ది, దాని మోనోక్రోమ్లో కనపడుద్ది. అన్నీ ఎల్లోగా లైట్గా కనపడతాయి. స్పష్టంగా మన ఫేస్ కూడా కనపడదు దానికి. అది ఇలా ఉన్నప్పుడు మీరు మీ ముందు పాము ఉన్నప్పుడు మీరు ఒక ట్రిక్ చేయండి. ఎప్పుడైనా సరే ఒక కర్ర తీసుకొని ఆ కర్ర చివరన ఏదన్నా తగరం లాంటిది పెట్టి దాని చివరికి అట్లా పెట్టండి. అది దాని చూసుకుంటూ ఉంటుంది. అది కదులుతూ ఉంటుంది కదా తగరం, అది మీ దగ్గరకు రాదు. అది కదిలే వాటిని మాత్రమే అది చూస్తుంది. మీరు కదలకుండా ఉంచండి, మిమ్మల్ని ఏం అసలు అట్లా ఇట్లా దాన్ని అదలంటే అటే చూస్తుంది. అది పాము మిమ్మల్ని ఏం చేయలేదు. ఏంటి ఆ ఆడించేవాడు ఏం చేస్తాడంటే ఇట్లా తిప్పటం, ఇట్లా చేయటం వల్ల ఆ పాము దాని ఇంకా చూస్తూ ఉంటుంది. కాబట్టి వాడు బొట్టలో వేసుకుంటాడు, పట్టుకుంటాడు. చాలామందికి మరి ఇవన్నీ తెలియవు కదా. మరి సర్ప పగ, ఏదో ఇంకా రకరకాల సర్పాల చుట్టూ చాలా ఉంటాయి మూఢ విశ్వాసాలు. అవన్నీ మనం వద్దు అంటున్నాడు, చేయకూడదు అంటున్నాడు ప్రభువారు. అందరికి అర్థమైందా? నెక్స్ట్ వచనానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఏంటి? అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి అంటే ఇక్కడ ఈ వచనం మీకు వద్దా క్రైస్తవులారా? అన్ని జనుల ఆచారాలు వద్దు అంటున్నాడు కదా ప్రభువారు. మరి ఎందుకు మీరు ఆచరిస్తారు? ఆకాశమందు ఒకపడి చిహ్నములకు జనములు భయపడును. ఆకాశంలో ఏదో నక్షత్రాలు లేకపోతే చంద్రుడు ఇవన్నీ చూపించి భయపెడతారు చాలామంది. ఎందుకు భయపడుతున్నారు మీరు అంటున్నాడు ప్రభువారు. అయితే మీరు వాటికి భయపడకుడి, జనముల ఆచారములు వ్యర్థములు. ఇంకా కిందకి చూస్తే అక్కడ క్రిస్మస్ ట్రీ గురించి చెప్పుంటుంది. క్రిస్మస్ ట్రీని ఎంత చక్కగా చెక్కుకొస్తారు, దానికి ఎంత బాగా అలంకరిస్తారు, ఒక దేవతలాగా ఎలా పూజిస్తారు, ఆచారాలు ఇవన్నీ ఉన్నాయి కిందే, మీరు చూసుకోవచ్చు. అన్నీ దేవుని యొక్క బైబిలు అది దేవుని ధర్మశాస్త్ర గ్రంథము. ధర్మశాస్త్ర గ్రంథము రద్దు చేయబడిందని ఎవరు చెప్తారు చెప్పండి? అపవాది మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథం పాటిస్తే దేవుని బిడ్డలైపోతారని. చాలామంది వాళ్ళ వర్షన్ ఏదో ఉంటుంది, దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసేశాడు. ధర్మశాస్త్రాన్ని తీసేయటానికి అవకాశమే లేదని చెప్తున్నాను కదా. అది కుదరని పని. నిజంగా దేవుని యొక్క జ్ఞానం లేని వాళ్ళే ఆ మాట అంటారు. వాళ్ళు మోసపోతున్నారు. ఓకే, వాళ్ళు మోసపోతున్నారు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 24వ వచనం. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను, నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. జాగ్రత్త చూస్తున్నారా ఏమన్నాడు ప్రభువు? అన్యుల ఆచారములు, దేవతలు, వాళ్ళన్నీ కూడా అసలు మన మధ్య ఉంచుకోకూడదంట, తీసివేయాలంట. ఓకే, విగ్రహాలని పగలగొట్టాలని రాయబడింది అసలు యాక్చువల్గా ఇక్కడ. అందరూ జాగ్రత్తగా దేవుని యొక్క ఆజ్ఞని గమనించి చక్కగా జీవితంలో ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచనం నిర్గమాకాండము 34వ అధ్యాయము 12వ వచనం. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో
ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. హలో, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరి మధ్యకైతే వెళ్తున్నావో, ఏ దేశస్తుల మధ్యకైతే వెళ్తున్నావో, ఎవరితో అయితే కూర్చుంటున్నావో వారితో ఒప్పందాలు చేసుకోబాకు, నిబంధన చేసుకోబాకు. చాలా ప్రమాదకరము అని ప్రభువారు చెప్తున్నారు. డు నాట్ మేక్ ఎనీ కోవనెంట్స్ ఆర్ ఒప్పందాలు. ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ కోవనెంట్ ఇన్ ఎ వే. అదవుతుందా? ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక కోవనెంట్ మాదిరే. అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, సో కాబట్టి ప్రభువారు ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా ఉండండి, మీరు ఒప్పందాలు చేసుకోకూడదు, నిబంధనలు చేసుకోకూడదు. ఇది వివాహానికి కూడా స్ట్రిక్ట్గా ఇచ్చే వార్నింగ్. వివాహం కూడా అన్ని జనులతో చేసుకోకూడదు. ఇంకొక వచనంలో మనం అది గమనించబోతున్నాం. ఎందుకని? అది ఒకవేళ నీకు ఉరి కావచ్చు. ఉరి అంటే నీ నాశనానికి దారి కావచ్చును. 14వ వచనం, ఏలయనగా వేరే ఒక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. చాలామంది ఈ విషయాన్ని గ్రహించరు, కానీ ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి, ఎంత ఇంపార్టెంటో. ఆయన రోషం గల దేవుడు. మీరు ఇతర దేవుళ్ళకి నమస్కారం అంటే ఇతర దేవుళ్ళని పూజించకూడదు, ఆచరించకూడదు, వారికి సాగిలపడకూడదు, విధేయత చూపించకూడదు అని స్పష్టంగా రాయబడింది. ఈ ఒక్క మాట మన దేశం లాంటి ప్రజాస్వామ్య కంట్రీలో, లేకపోతే అమెరికా, ఇంగ్లాండ్ వాళ్ళ కంట్రీస్లో వాళ్ళకి కష్టమైపోయింది. ఎందుకని? వేరే దేవుళ్ళకి మొక్కకూడదని చెప్పబడింది ఇక్కడ. మరి ప్రజాస్వామ్యంలో అందరు కలిసిమెలిసి ఉండాలంటే మీ దేవుడు కూడా దేవుడే, మా దేవుడు కూడా దేవుడే అని ఒప్పుకోవాలిగా. ప్రజాస్వామ్యం కదా. మనమేం చెప్పాలంటే, మేము మా దేవుడిని దేవుడిని ఒప్పుకుంటున్నాము, మీ దేవుడి గురించి మాకు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మా బైబిల్ ప్రకారం మా దేవుడే దేవుడు, మీ దేవుడు మీరు మీ దేవుడు అనుకోండి, దానికి మాకు అభ్యంతరం ఏమి లేదు. వీ రెస్పెక్ట్ దట్. మీ ఒపీనియన్ మేము రెస్పెక్ట్ చేస్తాం. ఓకే, మీరు మీకు నచ్చిన విధంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో నడుచుకోండి, కానీ అది ఇతరుల మీద రుద్దకూడదు, మేము కూడా రుద్దకూడదు, ఎవరు ఇతరుల మీద రుద్దకూడదు. ఇది సరైన మరి ప్రజాస్వామ్య భావం. మనందరం అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 1వ వచనం. దేవుని బిడ్డలని చెప్పుకుంటారు, అన్ని జనుల ఆచారాలు, అన్ని జనులు ఇవన్నీ చేసేవన్నీ అన్ని జనులవే. అన్ని జనుల ఆచారాలు, సిద్ధాంతాలు, రకరకాల పద్ధతులు అన్నీ వాళ్ళవే ఫాలో అవుతూ ఉంటారు. మరి అదెందుకు? 2 పడవల మీద కాలెందుకు? అయితే అటే ఉండండి, హిందూ మత సాంప్రదాయాల ప్రకారమే జీవించండి, కాదని ఎవరన్నారు? అయితే అటు ఉండండి, లేకపోతే ఇటు ఉండండి. వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, ఎటో ఒకటి ఉండండి, నులివెచ్చగా మాత్రం ఉండబాకండి. ఇది దేవుని యొక్క సలహా. ఇది అందరూ ఆలోచించాలి. 7వ అధ్యాయం 1వ వచనం. నీవు స్వాధీనపరచుకునబో దేశములోకి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన, ఇదిగోండి లిస్ట్ ఇక్కడ ఉన్నారు చూడండి, ఇలా చెప్పాను కదా, ఎవరెవరిని ఎల్లగొట్టాడో ప్రభు ఇక్కడ ఉంది లిస్టు. మళ్ళీ ఒకసారి చదువుతాను. అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాహీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. చూసారా, వాళ్ళని ముందు వెళ్ళగొట్టాడు. ఒకవేళ వాళ్ళు వెళ్ళకుండా అక్కడే ఉంటే వాళ్ళు నీకు అప్పగిస్తాడు, నువ్వు వాళ్ళని హతం చేయాలి. వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు,
నీవు వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెను నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారిని మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. మ్యాటర్ అక్కడ వెరీ క్లియర్గా ఉంది. ఎందుకు పెళ్ళి వద్దు అంటున్నాడు? అన్ని జనులతో పెళ్ళి ఎందుకు వద్దు అంటున్నాడంటే, నీ పిల్లవాడిని వారి మతంలోకి లాగేసుకుంటారు, లేకపోతే నీ కూతుర్ని వాళ్ళ మతంలోకి లాగేసుకుంటారు, వాళ్ళ దేవతల్లోకి పూజించడానికి లాగేసుకుంటారు. వద్దు. ఇంతమందిని నేను నిర్మూలన చేసి నీకు ఈ ప్రదేశం ఇచ్చాను కదా, దీనిలో నేను చెప్పినట్లు నడుచుకో. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని బిడ్డలుగా ఏం ఫాలో అవ్వాలి, ఏం ఫాలో అవ్వకూడదు? ఎందుకు మనం ఇతర మత సాంప్రదాయాలని, ఆచారాలని ఇంకా నెత్తిన పెట్టుకుంటున్నాం? ఎందుకు? ఎవరైనా చనిపోయినప్పుడు, ఎవరైనా పుట్టినప్పుడు, ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు, ఎవరైనా మన కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, మన ఇళ్లల్లో జరిగే ఫంక్షన్స్ అన్నీ ఏ ఆచారాల్లో జరుగుతున్నాయి? ఆ తాళిబొట్టు ఏంటి, ఆ మెట్టులు ఏంటి, ఏంది అసలు ఇవన్నీ? ఎవరి ఆచారాలు ఇవన్నీ? పుష్పవతి అయితే ఆ చేసే కార్యక్రమాలు అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఇంగ్లాండ్లో కానీ ఎవరు చేయరు. అయితే అక్కడ పిల్లలు బాగా బతకట్లేదా? వాళ్ళు బాగా ఆరోగ్యంగా లేరా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను గంటలేదా? అమ్మ, పిల్లకు చేయకపోతే ఏమన్నా ఏం చేయదు? వాళ్ళకి ఏమైనా జరిగిందా? కనీసం ఆలోచించడానికి కూడా స్పేస్ లేకుండా ఈ మతాచారాలు ఉంటాయి. గమనించుకోండి ప్రియా దేవుని బిడ్డలారా. నెక్స్ట్ వచనం, ఇదే పుస్తకము ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 4వ వచనం. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గుర్తు చేయకూడదు. ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి. వాళ్ళు ఆ దేవతలకి పూజలు, పునస్కారాలు, బలులు, అర్పణలు, రకరకాలు పుట్టినరోజులు చేస్తూ ఉన్నారు అనుకుందాం. అవన్నీ కాపీ కొట్టి మీ దేవుడికి చేయకూడదు అంటున్నాడు యెహోవా. ఏమండి, పాటలు కూడా కాపీలు కొడుతూ ఉంటారు. ఆ దేవతలకి ఏదో పాటలు ఉంటూ ఉంటాయి. ఆ పాటని యాస్టీజ్ కాపీ కొట్టి మళ్ళీ యేసుప్రభు వారికి పెడుతూ ఉంటారు. నువ్వు అట్లా చేయకూడదు, అవసరం లేదు. ఏ కొత్త పాట రాసుకో. నువ్వు వాళ్ళ దేవతలకి, వాళ్ళ దేవుళ్ళకి చేసినట్లు నీవు ఈ దేవుడైన యెహోవాకి చేయకూడదంట. అంత కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకని? సర్వశక్తిమంతుడైన యెహోవానే అత్యధిక బలమున్నవాడు, అన్ని జ్ఞానములు కలిగినవాడు. ఏదైనా కొత్తది వస్తే ఇక్కడే వచ్చింది. ఆయన రోషం కలిగిన దేవుడు అని ఇందాకే చదివాము. నెక్స్ట్ వచనం, లేవి కాండము 20వ అధ్యాయం 6వ వచనం. దేవుని రాజ్య పౌరులుగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను అందరికీ. అప్పుడు దేవుడు రాజ్యంలో ఉన్న పౌరులకి కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు. మరియు కర్ణ పిచాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఎంతో స్పష్టంగా ఇక్కడ ప్రభువారు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఐ ఆమ్ ద వన్ హూ sanctify you, who make you holy. మిమ్మల్ని పరిశుద్ధపరచువాడిని నేనే. నా మాట వినండి, మీ జీవితం బాగుంటుందని స్పష్టంగా ప్రభువారు చెప్తున్నారు. ఇలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు అని గమనించుకోవాలి. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. దేవుడు వీరిని శిక్షించాడు. ఎందుకు శిక్షించాడో రీజనింగ్ చెప్తున్నాడు.
నేనేం చెప్పాను, మీరేం చేశారు? అన్యజనుల దేవతల చుట్టూ వాళ్ళ ఆచారాల చుట్టూ వెళ్ళొద్దని చెప్తే మీరు వెళ్ళారు, అందుకే మీకు ఈ శిక్ష. అది ప్రభువారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆ 14వ వచనం చూద్దాం. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. అది విశ్వాసఘాతకులు ఎలా అయితే మరి ఉంటారో అలా అయ్యారు, తమ పితరులు కూడా ఇలానే ఉండేవారు అని స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. సో కాబట్టి ఈరోజు నా అందరికి ప్రభువారు చెప్తుంది ఏంటి? ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఎవరి సిద్ధాంతాలు ఫాలో అవ్వాలి, ఎవరి ఆచారాలు ఫాలో అవ్వాలి, మనం ఏ రాజ్యంలో ఉన్నామో, ఏ సాంప్రదాయాలు ఫాలో అవ్వాలి, ఇంకా ఆ వదిలేసిన హిందువుల మత సాంప్రదాయాలు మనకెందుకు, అవి వారికి ఇచ్చేయాలి కదా. ఎందుకు ఇలాంటి సిద్ధాంతాలు? మన వస్త్ర అలంకరణలో కూడా మన వస్త్ర అలంకరణలో కూడా వారి సాంప్రదాయాలే కనపడుతున్నాయి. వేషంలో కూడా చెవులకు పెట్టుకోవటాలు, ముక్కులకు పెట్టుకోవటాలు, తలలు దూకోవటాలు, ఆభరణాలు, ఇవన్నీ వారి సాంప్రదాయంలో వారి దేవతలు దేవుళ్ళు చేసినట్లు చేస్తున్నారు. ఏదైతే ఇతర మత దేవతల దేవుళ్ళకి సంబంధించినవి ఉన్నాయో అవి పూర్తిగా మీరెందుకు విసర్జించలేకపోతున్నారు అని ఈ రోజున ప్రభు అడుగుతున్నాడు. వాటిని చూస్తే నాకు కోపం వస్తుంది అంటున్నాడు ఆయన. ఫైనల్ వర్డ్ అంటే యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త చెప్పారు, ఆ రాజ్యంలోకి ప్రవేశించాలని మనవి చేశారు. ప్రవేశించిన వారు దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఆ రాజ్యంలో నివసించాలి, నడుచుకోవాలి. ఇతరులు అన్యజనుల వలె మనం నడుచుకొనకూడదు. ఎప్పుడైతే ఇతరుల వలె నడుచుకుంటామో మరలా మనము ఈ దేశం నుండి బహిష్కరించబడతాము. ఈ విషయాన్ని అందరూ ఆలోచించి అర్థం చేసుకొని వారి వారి జీవితాల్లో సొంత నిర్ణయాలు తీసుకొని నడవాలని నేను మనవి చేస్తూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.